రాత్రిపూట మీరు తినే ఆహారాన్ని కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే మనం తీసుకుంటున్నాం అని అనుకోకూడదు. రాత్రి భోజనం మనకు తరువాతి రోజు ఉదయానికి కూడా శక్తిని ఇస్తుంది. మీరు రాత్రి తినే ఆహారం వల్ల మీ శరీరంలో శక్తిని మెయింటైన్ చేయబడుతుంది. ఇది శరీరానికి పోషకాలను కూడా అందిస్తుంది. కానీ అది మీరు రాత్రి సమయంలో ఎలాంటి భోజనం తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు రాత్రి భోజనంలో ఏదైనా తప్పు చేస్తున్నట్లయితే ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈ తప్పులు మీ ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపెడతాయి. అదేమిటి అన్నది ఒకసారి చూద్దాం. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన అందరికీ తెలుసు ఈ విషయం. పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలా అని మీ భోజనంలో కేవలం పండ్లని మాత్రమే తీసుకుంటే అది పెద్ద పొరపాటే అవుతుంది. నిపుణులు ఏమంటున్నారంటే పండ్లలో క్రియాశీల ఎంజైమ్లు ఉంటాయట. అందువల్ల శరీరంలో కాఫీలా పనిచేస్తాయి. అలాగే ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. కాబట్టి ఎప్పుడూ సాయంత్రం లేదా ఉదయం పూట పండ్లను తీసుకోవడం మంచిది అంటున్నారు. ఇక పిజ్జా, పాస్తా, ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంపల వంటి స్టార్చ్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని రాత్రి భోజనంలో తీసుకుంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. పైగా ఆహార కోరికలను కూడా పెంచుతాయి. అదే సమయంలో వేయించిన పదార్థాన్ని తీసుకోవడం వల్ల అవి సరిగ్గా జీర్ణం అవ్వవు. కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాలను కూడా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది అంటున్నారు వైద్య నిపుణులు. అజీర్ణం అనేది నిద్రకు కూడా భంగం కలిగిస్తుంది అని చెబుతున్నారు. ఇక నిద్రాభంగం అనేది ఎప్పుడు అసౌకర్యమే. డిన్నర్లో సలాడ్ తీసుకోవచ్చు, కానీ అందులో బ్రకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి క్లిష్టమైన క్రూసిఫెరస్ కూరగాయలను తీసుకోవడం మంచిది కాదంటున్నారు. కారణం ఏమిటంటే ఈ కూరగాయలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందట. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కూడా దారితీస్తుందని అంటున్నారు. అయితే ఈ క్రూసిఫెరస్ కూరగాయలలో పోషకాలు మాత్రం అధికంగా ఉంటాయని చెబుతున్నారు. రాత్రి ఆహారం కోసం వెజిటబుల్ సూప్ వంటివి మేలైన ఎంపిక అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రీజన్ ఏంటంటే ఇవి పోషకమైనవి, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అందుకోసం మీ భోజనంలో క్యారెట్, బీట్రూట్, బచ్చలి కూర వంటి సూపులను తీసుకోవచ్చు. శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఈ సూప్ తీసుకోవచ్చని అంటున్నారు. ఊబకాయంతో బాధపడేవారు, శరీరంలో అదనపు బరువును తగ్గించుకోవాలని అనుకునేవారు రాత్రి 8 గంటల కన్నా ముందే ఆహారం తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. దానివల్ల మనం తీసుకున్న ఆహారం నుంచి వచ్చే శక్తిని ఖర్చు చేసేందుకు శరీరానికి కొంత వ్యవధి దొరుకుతుంది.